హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఒక కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు 15,000 మొబైల్ని కూడా ఫ్రీగా ఇస్తుంది. అదేవిధంగా అతి త్వరలో టాటా ఎలక్ట్రిక్ ఐపీఓ తీసుకురాబోతుంది. దీనితో పాటు పూణే బేస్ ఒక స్టార్ట్అప్స్ కొత్త ట్రై సైకిల్ ని తీసుకురావడం జరిగింది. మరి వీటన్నిటితో పాటు ఈ రోజు ఈవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. మరి దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే పూణే బేస్ ఈవీ స్టార్ట్అప్ స్పీడ్ లూప్ ఆటో తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ క్రాక్ ఈవీని అన్వీల్ చేయడం జరిగింది. బేసికల్లీ వీళ్ళు లాస్ట్ మైల్ డెలివరీ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ వెహికల్ ద్వారా. అయితే జనరల్ గా మనము డెలివరీ బాయ్స్ ని చూస్తుంటాం కదా, ఎంట బ్యాగ్ వేసుకొని 2 వీలర్స్ పైన డెలివరీ చేస్తారు. మరి వాళ్ళ కోసం అని ఈ వెహికల్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఫ్రంట్ లో 350 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. అందులో 100 kg వరకు పేలోడ్ కెపాసిటీ తీసుకెళ్లవచ్చు. అయితే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వెహికల్ లో 2 kW మోటార్ లభిస్తుంది మరియు 2 kWh రిమూవబుల్ బ్యాటరీ లభిస్తుంది. అయితే సింగిల్ ఛార్జ్ లో 35 km రేంజ్ ఈ వెహికల్ లో లభిస్తుంది. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ పైన పెడితే 2-4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే సింగిల్ బ్యాటరీతో వచ్చే కొరాక్ ఈవీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,75,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా వీళ్ళు సెకండ్ బ్యాటరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే 2 kWh ప్లస్ 2 kWh అంటే 4 kWh బ్యాటరీ చూసుకున్నట్లయితే 2,05,000 నుంచి దీని ప్రైస్ స్టార్ట్ కాబోతుంది. మరి పర్ఫార్మెన్స్ పరంగా ప్రైస్ పరంగా చూసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ మ్యాచ్ కావట్లేదు. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. 35 కిలోమీటర్ల రేంజ్ ఎవరు ఇస్తారా? అదేవిధంగా దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h. చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఉంది ఈ ప్రైస్ రేంజ్ లో. కొంచెం రేంజ్ అన్న ఎక్కువ ఇచ్చేదండి. చూడాలి, కంపెనీ ఇప్పుడు ప్రస్తుతం అన్వీల్ చేసింది. మరి ఏమైనా చేంజెస్ చేసి తీసుకొస్తుందా లేదా ఇదే మోడల్ ని లాంచ్ చేస్తుందా చూడాలి. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వోల్టాప్ 40,000 ఎలక్ట్రిక్ 2 వీలర్ కోసము రీవ్యాంప్ తో పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. వోల్టాప్ బేసికల్లీగా ఇండియాలో స్వైపింగ్ స్టేషన్స్ మరియు ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే రీవ్యాంప్ ఏమో ఎలక్ట్రిక్ 2 వీలర్ మ్యానుఫ్యాక్చరర్. మరి ఈ పార్ట్నర్షిప్ తర్వాత వోల్టాప్ 40,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని లాస్ట్ మైల్ డెలివరీస్ కోసము యూజ్ చేయనుంది. ఇవి కాక గిగ్ వర్కర్ కోసము పే యాజ్ ఏ గో అనే మోడల్ ని కూడా తీసుకురాబోతుంది. అయితే ఈ మోడల్ ద్వారా ఎవరైతే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారో వాళ్లకు వెహికల్ ఓనర్షిప్ కాస్ట్ వచ్చేసి 76% వరకు తగ్గుతుందని కంపెనీ చెప్తుంది. అంతేకాకుండా వోల్టాప్ రాబోయే 2 సంవత్సరాల్లో 750 కోట్లు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. అంటే ఎక్స్పాండ్ చేయనుంది ఛార్జింగ్ స్టేషన్స్ ని. అదేవిధంగా 24 hours సర్వీస్ లో వీళ్ళు ఛార్జింగ్ నెట్వర్క్ ని తీసుకురాబోతున్నారు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనే వాళ్లకు 15,000 మొబైల్ ఫ్రీగా అందించనుంది. అయితే ఈ ఆఫర్ ని డిసెంబర్ 18 నుంచి స్టార్ట్ చేసింది. జనవరి 18 వరకు నడవనుంది. అంటే టోటల్ గా 1 month ఈ ఆఫర్ ను పెట్టడం జరిగింది. అయితే జనవరి 18 ఇంకా రాబోతుంది కాబట్టి ఇంకా 8 రోజులు ఈ ఆఫర్ నడవబోతుంది. అయితే క్వాంటమ్ ఎనర్జీ తరపున ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ప్లాస్మా ఎక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 kW మోటార్ లభిస్తుంది. దానిలో 65 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది మరియు సింగిల్ ఛార్జ్ పైన 120 km రేంజ్ లభిస్తుంది. అయితే ఇదే పర్ఫార్మెన్స్ తో వేరే మోడల్స్ ని కూడా క్వాంటమ్ ఎనర్జీ ఆఫర్ చేస్తుంది. అయితే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ తరపు నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ కోసం అని టాటా తరపున ఒక సబ్ బ్రాండ్ ఉంది, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అని. అయితే ఇప్పుడు న్యూస్ ఏమొస్తుందంటే ఈ సబ్ బ్రాండ్ ఐపీఓ అతి త్వరలో అంటే ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరము రాబోతుందని చెప్తున్నారు. అయితే ఈ ఐపీఓలో 8,000 కోట్ల నుంచి 16,000 కోట్ల వరకు ఫండ్ రేస్ చేయనున్నారు. అంటే ఐపీఓ రేస్ చేయనున్నారు. అయితే షేర్స్ అమ్మి ఐపీఓ తీసుకొస్తారు కదా, మరి చూడాలి ఇంత ప్రైస్ లో. అయితే ప్రస్తుతం టాటా ఈవీ ఇండియన్ ఎలక్ట్రిక్ 4 వీలర్ మార్కెట్ లో 80% మార్కెట్ షేర్ ఉంది. అంటే టాప్ లో టాటా మోటార్స్ ఉంది ప్రస్తుతం. అయితే రీసెంట్ గా మనం ఒక న్యూస్ చూసినాము, టాటా హారియర్ కూడా ఈవీలో రాబోతుందని. మరి అన్ని ఐసీ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ లో తీసుకురాబోతారు. దీనికోసం వీళ్ళు లాస్ట్ ఇయర్ ఏమో ఈ సబ్ బ్రాండ్ ని క్రియేట్ చేసిండ్రి టాటా ఈవీ అని. మరి చూడాలి ఎప్పటి వరకు ఐపీఓ తెస్తారు ఏందని. అయితే నెక్స్ట్ న్యూస్ కూడా టాటా తరపునే అది కూడా సబ్ బ్రాండ్ అనుకోండి. టాటా టెక్నాలజీ మరియు టెలిచిప్ ఈ 2 కంపెనీలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ 2 కంపెనీలు కలిసి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ లో ఏవైతే టెక్నాలజీ యాడ్ అవుతుందో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ అని ఆ టెక్నాలజీ పైన అదే విధంగా అడాస్ సిస్టమ్ పైన వర్క్ చేయబోతున్నారు. దీనితో కొత్త ఫ్రేమ్ వర్క్ ని ఎలక్ట్రిక్ వెహికల్ లో ఏదైతే ఫీచర్స్ వస్తున్నాయో సాఫ్ట్వేర్ బేస్ వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఈ 2 కంపెనీలు కలిసి పనిచేయబోతున్నాయి. అయితే బేసికల్లీ వీళ్ళు 3 పాయింట్లు ఫోకస్ చేయబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి రియల్ టైమ్ అప్డేట్స్ మరియు రెండోది వచ్చేసి సీమ్లెస్ కనెక్టివిటీ. ఇప్పుడు మొబైల్స్ ఏవైతే అదర్ క్రాస్ ప్లాట్ఫామ్ ఉంటాయో వాటిపైన కనెక్ట్ కానీ ఈజీగా కనెక్ట్ కావడానికి పనిచేస్తున్నారు. అదే విధంగా మూడోది వచ్చేసి ఎన్హాన్స్ సేఫ్టీ, అంటే సేఫ్టీని పెంచడానికి వీళ్ళు కలిసి పని చేయబోతున్నారు. అయితే చూడాలి వీళ్ళిద్దరు కలిసి రాబోయే టాటా ఎలక్ట్రిక్ కార్లలో ఏ కొత్త ఫీచర్లు తీసుకొస్తారు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోండా ఎలక్ట్రిక్ కార్ గురించి ఇప్పుడు లాస్ వేగస్ లో ఒకటి కన్సూమర్ ఎలక్ట్రానిక్ షో అని నడుస్తుంది. ఆ షోలో హోండా తన 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్ ప్రోటోటైప్ ని షోకేస్ చేయడం జరిగింది. అయితే ఇందులో
ఇందులో అసిమో ఓఎస్ మరియు అడాస్ సిస్టమ్ లెవెల్ 3 ఆటోనమస్ కార్ డ్రైవింగ్ సిస్టమ్ ని తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. అయితే దీనితో పాటు హోండా తన ఎలక్ట్రిక్ కార్ ని 2025లో లాంచ్ చేయబోతుందని చెప్తున్నారు. మరి చూడాలి ఎప్పుడు వస్తుంది ఏం కథ అనేది. ఇప్పుడు ఇంకా సంవత్సరం ఉంది. ఈ మొత్తం సంవత్సరం అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఏవైనా ఈ హోండా తరపున ఎలక్ట్రిక్ కార్స్ రాబోవచ్చు. అయితే హోండా తన ఎలక్ట్రిక్ కార్ పైన మొత్తం స్క్రాచ్ నుంచి పనిచేస్తుంది. దాని పేరే జీరో అని పెట్టడం జరిగింది. అయితే వెయిట్ చేయాలి అప్డేట్స్ కోసం. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోంత్రా తన ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా అదే విధంగా ఎలక్ట్రిక్ 4 వీలర్ ని ఇప్పుడు జరగబోయే ఢిల్లీలో జరుగుతున్న ఎక్స్పోలో షోకేస్ చేయబోతుంది. అయితే చూడాలి అక్కడ అన్వీల్ చేసినాక లాంచ్ ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తుంది అనేది. అయితే కార్గో ఆటో రిక్షా గురించి మనం చెన్నై వెళ్ళినప్పుడే చూసినాం కానీ అక్కడ మిస్ అయిపోయింది. అయితే ఇప్పుడు 17 తారీఖుకి అన్వీల్ చేయబోతున్నారు కాబట్టి చూడాలి పర్ఫార్మెన్స్ ఏం తీసుకొస్తారు, రేంజ్ ఏం తీసుకొస్తారు. ప్యాసింజర్ ఆటో రిక్షా అయితే ఇప్పుడున్న ఆటో రిక్షాలో టాప్ అదే ఉంది. మరి కార్గో ఆటో రిక్షా కూడా అదే విధంగా ఉంటుందా లేదా చూడాలి. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజటి ఈవీ న్యూస్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఇటువంటి డైలీ ఈవీ న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అది త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.